హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మీద అయితే కైన్ మాస్టర్లో వీడియో చేశాను. సింగిల్ ఫోటోతో చేశాను. వీడియో అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో ప్లస్ లిరికల్ వీడియో ఇచ్చాను, అవి రెండు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 16:9 తీసుకొని ఇక్కడ ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. నేనైతే నేమ్ ఎంచుకుంటున్నా. తర్వాత క్రియేట్ మీద ట్యాప్ ఇస్తే మీ మీడియా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో వెళ్ళి బ్లాక్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒకటి బ్లాక్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 19 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు లిరికల్ వీడియోతో. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని కూడా 19 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాపింగ్లో వెళ్ళి క్రాప్ అయితే చేసుకోండి. ఇలా క్రాపింగ్ అయితే చేసుకోండి. తర్వాత మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అయితే 30% అయితే పెంచుకోండి, లేదా 50% అయితే చేసుకోండి. 50% చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. దీన్ని కొంచెం అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో పైకి అయితే ఇలా పెట్టండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఆ ఇమేజ్ అసిస్టెంట్లో వెళ్ళి బ్లాక్ బార్డర్ అయితే తీసుకోండి. బ్లాక్ బార్డర్ తీసుకున్న తర్వాత దీన్ని రొటేట్ చేసి కొంచెం జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత క్రాపింగ్లో వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అయితే 30% లేదా 35% అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత దీన్ని జూమ్ చేసి ఫోటో పైకి అయితే పెట్టండి. ఇలా ఫోటో పైకి అయితే పెట్టండి. తర్వాత దీన్ని 19 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఈ లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెంచుకోండి. తర్వాత ఈ బ్లాక్ బార్డర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత లిరికల్ వీడియో అయితే పైకి వస్తుంది, ఇలా అయితే ఉంటుంది. తర్వాత లిరికల్ వీడియో మీద ట్యాప్ చేసి బ్లెండింగ్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు డిఫరెన్స్ అని ఉంటుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇది డిఫరెన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇది టోటల్ బ్లాక్ స్క్రీన్ అయితే బ్లాక్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇది 10 సెకండ్ మాత్రమే ఉంటుంది. దీన్ని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇటువైపు అయితే జరుపుకోండి. దీని మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి దీన్ని కొంచెం ఇటుపై లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఉంచండి, మిగతా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఇలా అన్నిటి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి.
కట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.